వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఆర్కే కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తున్నాను. ఇది హౌస్ ఫర్ సేల్ అండి. ఇది నంద్యాల చెక్ పోస్ట్కి అలాగే సోమశెట్టి నగర్కి దగ్గరలో ఉండే ఈ యొక్క ఇల్లు అయితే అమ్మకానికి వచ్చిందండి. ఇది నార్త్ అండ్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది. ఈ హౌస్ వివరాల్లో వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా మా వీడియో ఫస్ట్ మీకే వస్తుందండి. అలాగే వాట్సాప్ లింక్ ఇచ్చాను. వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను. ఇది ఇల్లు చాలా బాగుందండి, స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ యొక్క వీడియోలోనే అన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను. ఇది 30x40 సైజులో ఈ యొక్క ఇల్లు అయితే ఉందండి. ఎలివేషన్ చూస్తున్నారు మీరు. ఇల్లు కూడా చాలా బాగుంది. స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి, ప్రైస్ రేట్తో సహా చెప్తాను. మెయిన్ డోర్ నుంచి లోపల వెళ్తున్నాము. కింద వచ్చేసి డబుల్ బెడ్రూము, పైన ట్రిపుల్ బెడ్రూము, ఇంకా పైన సెకండ్ ఫ్లోర్లో అయితే అది సింగిల్ బెడ్రూమ్గా మనకి ఇల్లు అయితే ఉంటుందండి. ఇది మెయిన్ డోర్ నుంచి లోపల వెళ్తున్నాము. దీనికి బోరు, సంపు, అలాగే వరండాలో వచ్చేసి గ్రానైట్ బండలు వేస్తున్నారండి. ఇది మీరు చూస్తున్నారు, టైల్ డిజైన్స్తో సహా చూస్తున్నారు. ఇది వరండా ఏరియా. అది స్టెప్స్ పక్కనే కింద ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. అది ఇండియన్ టాయిలెట్గా ఉంటుంది. చుట్టూ కాంపౌండ్ ఉంటుందండి ఇల్లు. ఇది ఇండియన్ టాయిలెట్గా మనకి ఇచ్చారు. ఇక్కడ ట్యాప్ కనెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చుట్టూ కాంపౌండ్ చూపిస్తున్నాను చూడండి. ఇంటి మధ్యలో గ్యాప్ ఇవన్నీ ఉన్నాయి. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇల్లు. ఇది కాంపౌండ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం లోపల వెళ్తున్నామండి. సేఫ్టీ గ్రిల్తో మెయిన్ డోర్. ఇది తూర్పుకి మెయిన్ డోర్ ఇచ్చారండి, ఉత్తరానికి ఒక డోర్ ఇచ్చారు. ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా లాస్ట్లో కార్నర్లో ఒకటి ఇచ్చారు. ఇది సేఫ్టీ గ్రిల్తో కూడా ఉత్తరానికి ఒక డోర్ ఇచ్చారు. ఇది మెయిన్ హాల్లో ఎంటర్ అవుతున్నాము. హాల్లో మీకు ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ అండి. ఇది టీవీ షోకేస్ ఏరియా. దీనికి పిఓపి ఉండదండి, కబోర్డ్స్ ఉండవు. విండోస్ వచ్చేసి వుడ్ వర్క్తో చేసినారు. ఇది సొంతంగా కట్టుకున్న ఇల్లు అండి. ఇది ఓనరు వాళ్ళు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వడం వలన హైదరాబాద్ సైడ్ వెళ్ళిపోతున్నారు, అందుకోసం ఇల్లు అమ్ముకుంటున్నారు. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదు. ఇక్కడ బయట హాల్ వాళ్ళకు కూడా ఇది అటాచ్డ్ బాత్రూమ్గా ఇచ్చారు. టైల్ డిజైన్స్తో షవర్ అలాగే గీజర్ పాయింట్స్ ఇవన్నీ చూస్తున్నారు. ఇది ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉండదు దీనికి. ఇది ఇక్కడ ఏసీ పాయింట్స్ అన్నీ చూస్తున్నారు. అలాగే విండోస్ వచ్చేసి 2 వచ్చాయండి. సెల్ఫ్లు కూడా బాగానే వచ్చినాయి. దీంట్లో అన్యూజ్డ్ సామాన్ పెట్టుకోవడానికి కూడా పైన స్పేస్, అంటే బాత్రూమ్ పైన స్పేస్ని ఇలా చేశారు. మెయిన్ డోర్లు కూడా బాగానే ఇచ్చారండి, క్వాలిటీగానే ఉంది. ఇక్కడ రెండో బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ పిఓపి అయితే ఏ బెడ్రూమ్కి కాలేదండి. వుడ్ వర్క్ అయితే మీకు ఇండియన్ టేక్ వుడ్తోనే నెంబర్ 1 క్వాలిటీ చేశారండి. వుడ్ వర్క్ కూడా డోర్స్ కానీ. ఇవి వెస్ట్రన్ బాత్రూమ్గా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇది మాస్టర్ బెడ్రూము. ఇది ఇక్కడ గీజర్ పాయింట్స్ అలాగే ట్యాప్ కనెక్షన్స్ ఇవన్నీ చూపిస్తున్నాను. ఇక్కడ మెయిన్ హాల్లో మళ్ళీ రిటర్న్ వచ్చాము. ఇది 2 బెడ్రూమ్లు చూసినారు. దీనికి ఆపోజిట్లో వచ్చేసి కిచెన్ రూమ్ అండి. పక్కనే డైనింగ్ ఏరియా కూడా మీది వాల్ కట్టేసి డైనింగ్ ఏరియాగా చేశారు. కిచెన్ ఏరియా పక్కనే ఇంకో దేవునికి సపరేట్ ఇచ్చారు గది. అలాగే ఇక్కడ కిచెన్ చూస్తున్నారు. వెంటిలేషన్ పరంగా కూడా అంత బాగుంది. షెల్ఫ్లు అన్నీ నెంబర్ 1 టేక్ వుడ్ అండి. కింద మామూలుగా ఇచ్చారు, తర్వాత అంటే గ్రానైట్ అయితే ఇచ్చారు. పైన మార్బుల్ టైప్లో ఇచ్చారండి. పైన సెకండ్ ఫ్లోర్ కూడా చాలా బాగుంది. వీడియో టోటల్ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కానీ నేను చేస్తున్న వీడియో కానీ మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ మీది వీడియో షేర్ చేయండి. మీకు
డోర్ చూపిస్తున్నాను చూడండి. ఇది ఇండియన్ నంబర్ 1 క్వాలిటీ టేక్ వుడ్తో చేశారండి. మీరు చూపిస్తున్నాను. డిజైన్స్ లేకుండా మామూలు ప్లెయిన్గా ఇచ్చారు. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నామని స్టెప్స్ నుంచి. యాక్చువల్లీ ఈ వీడియో రెండోసారి చేస్తున్నానండి. ఎందుకంటే ఫస్ట్ ఇచ్చిన ఈ వీడియో వచ్చేసి నా ఫోన్లో సరిగా రాలేకపోవడంతో మళ్ళీ రెండోసారి కూడా అంతే ఓపికతో దీన్ని వీడియో తీసి మళ్ళీ రెండోసారి ఈ యొక్క వీడియో పెట్టడం జరుగుతుంది. ఇది పైన అండి వరండా ఏరియా, పక్కన స్పేస్, గ్రిల్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఫ్లోరింగ్ చూడండి, మార్బుల్ టైప్లో, అది రాజస్థాన్ మార్బుల్ టైప్లో ఉన్నాయి. ఇది కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ టీవీ షోకేస్ ఏరియా, హాలు, ఇది ఇక్కడ ఒక హాలు. ఇది 3 BHK ఉంటుందండి. పైన 3 బెడ్రూమ్లు ఉంటుంది. ఇల్లు కూడా చాలా బాగుంది. ఇది డైనింగ్ ఏరియా, సెల్ఫ్లు చూస్తున్నారు. పక్కనే బాత్రూమ్, ఒకటి కామన్ బాత్రూము, అలాగే పక్కనే 3 బెడ్రూమ్లు కూడా చూపిస్తాను చూడండి. కింద వచ్చేసి ఫ్లోరింగ్ మార్బుల్ ఇచ్చారండి. వాల్స్ డిజైన్స్ కూడా బాగానే తీసుకున్నారు. సెల్ఫ్లు కూడా వచ్చాయి. విండోస్ కూడా రావడం వల్ల వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. పైన ఇక్కడ కూడా సెల్ఫ్లు వచ్చింది. ఇది చిన్న బెడ్రూమ్గా ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అని చేసుకున్నా, లేదంటే పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఇక్కడ ఉన్నా కూడా బాగుంటుంది. ఇది ఇక్కడ మనకి 2 బెడ్రూమ్లకి కానీ హాల్కి కానీ అటాచ్డ్ కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇది 2వ బెడ్రూమ్ చూపిస్తున్నాను మీకు. వాల్స్ కూడా కలర్స్ కూడా క్రీమ్ లైట్ కలర్స్గా తీసుకున్నారు. ఇది కూడా పైన అన్యూజ్డ్ సామాన్ పెట్టుకోవడానికి సెల్ఫ్లు పైన ఇచ్చారు. ఇది కూడా బాగుంది. 2వ బెడ్రూమ్ కూడా విశాలంగానే ఉంది. 3వ బెడ్రూమ్ ఇప్పుడు చూపిస్తున్నాను. సెల్ఫ్లు చూస్తున్నారు, వాల్స్ డిజైన్స్ ఇవన్నీ చూస్తున్నారు చూడండి, అన్నీ బాగుంది. వుడ్ వర్క్ కూడా ఈ సెల్ఫ్లు, అలాగే మనకి విండోస్ కూడా డిజైన్ వుడ్ వర్క్ బాగానే చేసినారు. దీనికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ పైన ఇది వెస్టర్న్ బాత్రూమ్ ఇచ్చారు. టైల్స్ డిజైన్స్తో ఇక్కడ షవర్ పాయింట్స్, ట్యాప్ కనెక్షన్స్, గీజర్ పాయింట్స్ ఇవన్నీ ఉన్నాయండి దీంట్లో. మీరు ఇల్లు కూడా చాలా బాగుంది. ఇది మనకి సోమశెట్టి నగర్కి దగ్గరలో ఉంటుందండి. ఇది ఆపోజిట్లో వచ్చేసి దేవునికి సపరేట్ గది ఇచ్చారండి ఈ యొక్క పైన ఫస్ట్ ఫ్లోర్కి. అలాగే ఆపోజిట్లో పక్కనే ఒకటి ఓపెన్ కిచెన్గా మనకి ఇచ్చారు. డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి. ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు, అందంగా కనబడుతుంది కిచెన్ ఏరియా కూడా. పక్కనే వాషింగ్ ఏరియా ఇచ్చారు, హ్యాండ్ వాష్ ఏరియా ఇచ్చారు. అలాగే ఇది డైనింగ్ ఏరియాగా వాడుకోవచ్చు పక్కనే. 2వది వచ్చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. వాస్తుపరంగా కూడా అన్నీ బాగున్నాయి. సెల్ఫ్లు, కిచెన్ ఏరియాలో సెల్ఫ్లు కూడా చూస్తున్నారు, చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి ఇల్లు. చిమ్మి, ఈ పాయింట్స్ అన్నీ బాగా ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ కూడా బాగుంది. దేవునికి కూడా ఇక్కడ సపరేట్ గది చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇల్లు అయితే చాలా బాగుందండి. ఇది ఫస్ట్ ఫ్లోరు. దీనికి వుడ్ వర్క్ కూడా బాగానే ఉన్నాయి. డోర్స్ అన్నీ నీట్గా పెట్టినారండి, మంచి క్వాలిటీతో చేపించారు. ఇది మనం టెర్రస్ పైన సింగిల్ బెడ్రూమ్ చూపిస్తున్నాం అండి. టెర్రస్ పైన సింగిల్ బెడ్రూము, పైన కూడా సింపుల్గా సింగిల్ బెడ్రూమ్ ఉందండి. ఇది కూడా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ బంధుమిత్రులు కావాలి అనుకుంటే కూడా, ఎవరికైనా కావాలంటే కూడా ఇది యొక్క వీడియోని షేర్ చేయగలరు. ఇది బయట ఒకటి హ్యాండ్ వాష్ ఏరియా ఇచ్చారు. అలాగే కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు బయట. ఇక్కడ చూడండి ట్యాప్ కనెక్షన్స్. అలాగే ఇది ఇండియన్ టాయిలెట్గా ఇచ్చారు చూడండి. ట్యాప్ కనెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. వెంటిలేషన్ కూడా బాగుంది.
పైన స్పేస్, ఇక్కడ మార్బుల్ కూడా కొంత వేసినారు. ఇది ఒక రూమ్ అండి. ఈ స్లాబ్స్ ఉన్నాయి, మళ్ళీ రేకులు అనుకునేరు. కింద వచ్చేసి గ్రానైట్ బండలండి ఫ్లోరింగ్. ఇక్కడ కిచెన్ ఏరియా ఇచ్చారు, సెల్ఫ్లు కిచెన్ ఏరియా, అలాగే అటాచ్డ్ బాత్రూమ్. దీనికి కూడా ఇంకో డోర్ కూడా అవతల సైడ్ నుంచి కూడా ఇచ్చారండి. ఇక్కడ టీవీ షోకేస్ ఏరియా లాగా పెట్టుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఇక్కడ విండోస్ అన్నీ రావడం వల్ల ఇల్లు కూడా చాలా బాగుంది. ఇల్లు అయితే నంబర్ 1 అండి. సెంటర్ పాయింట్లో ఉంటుంది. నియర్ బై చుట్టుపక్కల అన్ని రోడ్స్కి కనెక్టివిటీస్ ఉంటుంది. అలాగే జోరాపురం రోడ్ కానీ, నంద్యాల చెక్ పోస్ట్ కానీ, ఇక్కడ మనకి సీ క్యాంప్ కానీ, ఇవన్నీ దగ్గర ఉంటున్నాయి. అలాగే చుట్టుపక్కల క్లాస్ ఏరియా ఉంటుందండి. ఇది మంచి ఫేమస్ ఏరియా. మదర్ల్యాండ్ కానీ, అలాగే మనకి సోమశెట్టి నగర్ కానీ, ఇవన్నీ గణేష్ నగర్స్, ఇవన్నీ దగ్గర ఇవన్నీ క్లాస్ ఏరియా ఉంటుందండి. ఇల్లు అయితే చాలా బాగుంది. మీకు నచ్చితే వీలైతే తొందరగా విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను. దీనికి ప్రైస్ చెప్పలేదు నేను. ప్రైస్ వచ్చేసి 1,30,00,000 చెప్తున్నారు. 1,30,00,000 చెప్తున్నారు. కూర్చుంటే తగ్గుతుందండి. 30-40 సైజులో ఉంటుంది ఇల్లు. ఇది నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది. ఇల్లు కూడా చాలా బాగుంది. చుట్టూ కాంపౌండ్ ఉండడం వల్ల వెంటిలేషన్స్ వచ్చింది. వాటర్ కూడా ప్రాబ్లం లేదు. దీనికి బోరు, సంపు, అప్రోల్స్ అన్నీ ఉన్నాయి. అలాగే 33 ఫీట్ రోడ్డు, ఎల్పి నంబర్ ఉంటుందండి. వీలైతే తొందరగా విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ.